లాకప్ ఎపిసోడ్ 26 ట్రూత్ హిట్స్ డిఫరెంట్. యోగేష్, హర్షద్ మిగతా ఇన్మేట్స్ అందరూ లాకప్లోకి వస్తారు. నెక్స్ట్ యోగేష్ అంటాడు, నేను వచ్చేసా అనేసి ఆకాంక్ష చౌదరిని హగ్ చేసుకుంటూ. యోగాంక్ష బ్యాక్, సూపర్ హ్యాపీ నేనైతే. ఇక నెక్స్ట్ వరుణ్ అంటాడు, అందరినీ ఏడిపించేసావుగా అని. ఇక ఇన్మేట్స్ అందరూ యోగేష్ని విష్ చేస్తారు. శివాంగి, హర్షద్ నేమ్ ప్లేట్ ఇచ్చి హ్యాపీగా ఫీల్ అవుతారు ఇద్దరు. ఇక యోగేష్ ఆకాంక్ష వరుణ్తో బయట జరిగిన విషయాలు చెప్తూ షేర్ చేసుకుంటాడు. ఫ్యాన్స్ చేసింది, నో యోగేష్ నో లాకప్, అన్ఫేర్ లాకప్, బ్రింగ్ బ్యాక్ యోగేష్, అలా ట్రెండింగ్ జరిగిందనమాట. అవన్నీ చెప్తాడు వాళ్ళతో. తర్వాత టీఆర్పీ కూడా డౌన్ అయింది అని చెప్తాడు. ప్యామ్, చమోలా, రామ్ అందరూ ఉంటారు అక్కడ. ఫస్ట్ ఒప్పుకోకూడదు అని అనుకున్నాను, ఎందుకు అంటే ఫన్ చేసి నన్ను ఎలిమినేట్ చేశారుగా, మళ్ళీ వీళ్ళ పని పట్టాలిగా అని అంటాడు. అదే శ్రేయ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ గురించి చెప్పి షేర్ చేసుకుంటాడు. నెక్స్ట్ శ్రేయ, శిల్ప, అపూర్వ, సూఫీ గురించి కామెడీ చేస్తారు. ఇక శ్రేయ రామ్ సార్ దగ్గరికి వెళ్ళి, 5th వీక్లోనే మీ గేమ్ ఎక్స్పోజ్ అయిపోయింది, మీకోసం వరి అవుతున్నా నేను, మీరు అన్ని ఎక్స్ప్లెనేషన్స్ ఇస్తారు అని. ఎప్పుడు రామ్ అంటాడు, నేను విన్నా నువ్వు నీ బాయ్ ఫ్రెండ్ గురించి చాలా హేట్ దొరుకుతుంది మేడం అని యోగేష్ చెప్పింది శ్రేయ దగ్గర చెప్తాడు. నాకైతే నచ్చలేదు అలా చెప్పడం. ఇండైరెక్ట్గా యోగేష్తో గొడవ పడడానికి శ్రేయకి హింట్ ఇచ్చినట్టు అనిపించింది నాకైతే. తర్వాత నెక్స్ట్ శ్రేయ అంటుంది, నా గురించి నా బాయ్ ఫ్రెండ్ గురించి నేను చూసుకుంటా, అసలు నాకు కేరే చేయను, దాని గురించి భయపడటం లేదు, నెగిటివిటీ గురించి నా గేమ్ నేను ఆడుతా, మంచిగా ఆడుతా, బయట ఎన్ని నెగిటివిటీస్ వచ్చినా నేను తీసుకుంటా అనేసి చెప్తుందన్నమాట. నేను ఇయర్లో 4 times అయినా ఫేస్ చేస్తా నెగిటివిటీని, సీజన్స్ లాగా వస్తుంది నాకు అని చెప్తుంది. మీరు నా గురించి వరి అవ్వకండి, మీరు మీ గురించి చూసుకోండి అని అప్పుడు రామ్ అంటాడు, నేను ఎప్పుడూ గేమ్ గురించి టెన్షన్ పడను, ఇది ఒక గేమ్ అంతే, లైఫ్ కాదు అని ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక శ్రేయ వెళ్తూ వెళ్తూ, మీరు నిజం ఎందుకు చెప్పరు, మ్యానిపులేట్ ఎందుకు చేస్తున్నారు అని. ఇక రామ్ అంటాడు, వెళ్ళు వెళ్ళు అని. రివర్స్ వస్తుంది మళ్ళీ శ్రేయ, లాకప్ మీది కాదు ఇది అందరిది అని చెప్తుంది. రామ్ ఇగ్నోర్ చేస్తాడు. ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. శ్రేయ అంటుంది, ఏం మీరు నా మాటలకి భయపడుతున్నారా అని అంటదనమాట. నెక్స్ట్ బజార్ వస్తుంది. జైలర్, రితీష్ వస్తారు. చాలా కోపంగా ఉన్నారు అని చౌదరి మెల్లగా అంటుంది. ఇప్పుడు జైలర్ చాలా కోపంగానే మాట్లాడతాడు. యోగేష్, నేను బయట నుండి విన్నా, ఏం చెప్పావు నువ్వు, నో యోగేష్ నో లాకప్, బయట జరిగింది చెప్పా అని యోగేష్ అంటాడు. అప్పుడు జైలర్, ఏం చెప్పావు, ఇది జరిగింది అని యోగేష్ అంటాడు. మళ్ళీ జైలర్ అడుగుతాడు, ఏం జరిగింది. అప్పుడు యోగేష్ ట్రెండింగ్ గురించి చెప్తాడనమాట. అప్పుడు జైలర్ అడుగుతారు, ఏం ట్రెండింగ్. యోగేష్ అంటాడు, సార్ నేను ఓవర్గా ఏం చెప్పలేదు, బయట ఏం జరిగిందో అదే చెప్పా వాళ్ళు అడిగినప్పుడు అని అంటాడనమాట. నెక్స్ట్ జైలర్ అడుగుతారు, ఏం అనుకుంటున్నావు నువ్వు, ఉన్నావు కాబట్టి ఈ షో ఉందా, వీళ్ళు నన్ను బయటికి పంపారు, ఈ న్యూస్ లీక్ అయింది, మీ ఫ్యాన్స్ మా పని పట్టారు, అందుకే రిటర్న్ తీసుకొచ్చారు నన్ను అని చాలా సీరియస్గానే అడుస్తారనమాట. యోగేష్ అంటాడు, నేను అలా చెప్పలేదు, నేను చెప్పింది ట్విట్టర్ గురించి ట్రెండింగ్ అని చెప్పా అని అంటాడు. నెక్స్ట్ రితీష్, జైలర్ అంటారు, ఒకటి గుర్తు పెట్టుకో, నువ్వు ఏం చెప్తున్నావో ఇక్కడ అందరికీ అర్థమవుతుంది, ఏ యాటిట్యూడ్తో మాట్లాడుతున్నావో, ఏం చెప్పాలి అనుకుంటున్నావో మాకు అర్థం కాదు అనుకుంటున్నావా, నువ్వు వెళ్ళిన తరువాత టీఆర్పీ డౌన్ అయిందా, నువ్వు కౌంట్ చేసావా టీఆర్పీని. యోగేష్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు, నేను వెళ్ళినాక టీఆర్పీ డ్రాప్ అయింది, నేను రీల్స్లో చూసా, ఇది అంటాడు అనమాట. అలా ట్రెండింగ్ అన్నీ చూసా అని అంటాడు. ఇక రితీష్, జైలర్ చాలా సీరియస్గా మాట్లాడతాడు, నీ ఎగ్జాక్ట్ లైన్ చెప్పనా, నన్ను బయటికి పంపించారు, నా ఫ్యాన్స్ నన్ను సపోర్ట్ చేశారు, ట్రెండింగ్ చేపించారు, వీళ్ళు నన్ను బయటికి పంపారు, నన్ను తీసుకొని రావాల్సి వచ్చింది, నిన్ను నేను టర్మినేట్ చేశానా, నెట్ఫ్లిక్స్ వల్ల నిన్ను టర్మినేట్ చేస్తారా, ఎవరు టర్మినేట్ చేశారు నిన్ను. యోగేష్ అంటాడు, హౌస్మేట్స్ చేశారు అని. రితీష్, జైలర్ అందరినీ అడుగుతారు, ఎవరు ఎలిమినేట్ చేశారు అంటే ధీరజ్ అంటారు ఇన్మేట్స్. దానికోసం టాస్క్ జరిగింది, ధీరజ్ డెసిషన్ తీసుకున్నాడు, నేను డిసైడ్ చేశానా యోగేష్ వెళ్ళిపోవాలి అని, టాస్క్ ద్వారా వెళ్ళాడు,
టాస్క్ ఫేరా కాదా అని క్లాస్ పీకుతాడు. నెక్స్ట్ యోగేష్ అంటాడు, నేను ఫీల్ అయ్యా అప్పుడు, అది ఎక్స్ప్రెస్ చేద్దాం అని అనుకున్నా అంతే అని చెప్తాడనమాట. జైలర్ అంటారు, నేను చెప్తా, నువ్వు వాళ్ళు అన్నప్పుడు దాంతో నేను వస్తా, ఫర్హా వస్తుంది, నెట్ఫ్లిక్స్ వస్తుంది, షో కూడా వస్తుంది, ఈ 4 వస్తాయి. దాంతో ఒక విషయం చెప్పనా, నేను నీ పక్కన కూర్చున్నాడు చూసావా, మోస్ట్ పాపులర్ సూపర్ స్టార్ రామ్ కపూర్, ఒక బ్రాండ్ నేమ్, అసలు యాటిట్యూడ్ ఉండదు ఏముండదు. నీ యాటిట్యూడ్ నన్ను పంపించారు, టీఆర్పీ డౌన్ అయింది, నన్ను తీసుకొని రావాల్సి వచ్చింది, ఇప్పుడు నేను వచ్చేసాను, టీఆర్పీ పెరిగిపోతుంది, నీకు అలా అనిపిస్తే ఈ షోకి నువ్వు అవసరం లేదు అంతే. నేను చెప్తున్నా, నాకు నీ అవసరం లేదు యోగేష్, ఇప్పటికిప్పుడే హౌస్ నుంచి టర్మినేట్ చేస్తున్నా. నువ్వు వెళ్ళాలి అనుకుంటే ఎల్లో డోర్ ఎక్కడా, ఒక పని చెయ్యి, నువ్వు ఏ డోర్ పిక్ చేస్తే అక్కడ నుంచి నేను ఇంటికి పంపించేస్తా. చాలా సీరియస్గానే వార్నింగ్ ఇస్తారు. అందరూ సైలెంట్గా వింటూ ఉంటారు. ఇక యోగేష్ అంటాడు, నేను వెళ్ళటానికి రెడీ లేను, నా ఇంటెన్షన్ అది కాదు అంటాడు. ఇక జైలర్ అంటారు, నువ్వు ఏం చెప్పావో దానికి రెస్పాన్సిబుల్, నువ్వు ఏం మాట్లాడుతున్నావో దానికి రెస్పాన్సిబుల్ నువ్వే. ఒక యాటిట్యూడ్తో వచ్చావు, నీ యారోగెన్స్ లెవెల్ చూపించావు, అదేదో నేనే సుపీరియర్ అన్నట్టు, ఎందుకంటే నేను ట్రెండ్ అవుతున్నా బయట అని. నీ పెద్ద కామెంట్ ఏంటో తెలుసా, ఒక స్టేట్మెంట్, అది నన్ను పర్సనల్గా హర్ట్ చేసింది. అది ఏంటో తెలుసా, నేను నో చెప్దాం అనుకున్నా, ఎందుకు అంటే వీళ్ళు ముందు నన్ను ఫన్ కోసం నన్ను బయటికి పంపించేశారు, మళ్ళీ వాళ్ళ మజా కోసం తీసుకొచ్చారు అని పెద్ద క్లాసే తీసుకుంటారు యోగేష్కి. ఇక యోగేష్ అంటాడు, సారీ చెప్తుంటాడు, వినకుండా వెళ్ళిపోతారు ఇంకా జైలర్ కోపంతో. ఇక తర్వాత జైలర్ వెళ్ళిపోయిన తర్వాత శిల్ప అంటుందన్నమాట, వాళ్ళు ఎప్పుడూ చెప్తూనే ఉన్నారు డిజర్వింగ్ వెళ్ళిపోయాడు అని యోగేష్కి అని అంటుంది. చౌదరి అంటుందన్నమాట, ఉన్నిలేండి వాళ్ళు చెప్పి ఇప్పుడే వెళ్ళారుగా అనేసి. శ్రేయ అంటుంది, గుడ్డే చెప్తుంది అని. యోగేష్ అంటాడు, ఓకే ఓకే అర్థమైంది అని అంటాడు. నెక్స్ట్ యోగేష్ కెమెరాకి వెళ్ళి సారీ చెప్తాడు, ఆడియన్స్ సపోర్ట్ గురించి చెప్తాడు. నెక్స్ట్ కొంచెం టైం తర్వాత జైలర్ వస్తారు. ఇప్పుడు లాకప్లో అన్ని లైఫ్ లైన్స్ క్యాన్సిల్ చేస్తున్నాం, మీ డీపెస్ట్ డార్కెస్ట్ సీక్రెట్స్కి వరి వాళ్ళకి ఉంటుంది, ఎవరి చేతిలో మీ ట్రూత్ని పెడతామో వాళ్ళకి. ఈ వీక్ ఖర్చాపాని మనీ గెలవటానికి ఒకరి సీక్రెట్స్ ఇంకొకరు ఎక్స్పోజ్ చేసుకోవాల్సిందే. ఎలా అనుకోకండి, ఖర్చా పాని మనీ గెలవటానికి టాస్క్ అనేసి. ఇది డెసిషన్ మేకింగ్ టాస్క్. మీరు ఎవరిని ఫినాలే వీక్లో చూడకూడదు అనుకుంటున్నారో, మీరు ఎవరి ట్రూత్ అయితే ఎక్స్పోజ్ చేస్తారో వాళ్ళు అట్ రిస్క్ అయిపోతారు. నేను ప్రతి ఇన్మెట్కి ఒక పెన్ డ్రైవ్ ఇస్తా, ఆ పెన్ డ్రైవ్ మీద ఎవరి నేమ్ రాసుంటుందో ఆ పర్సన్ యొక్క సీక్రెట్ రివీల్ అవుతుంది. ఇప్పుడు మీరు ఇది చూస్ చేయాలి, ఎవరి సీక్రెట్ ఎక్స్పోజ్ చేసి రిస్క్లో వెయ్యాలి. అలాగే ఖర్చా పానీ కోసం కూడా మనీ సంపాదించాలి. ప్రతిసారి సైరన్ వస్తుంది, పెన్ డ్రైవ్ని ఇన్సర్ట్ చేయాలి, ఎవరి సీక్రెట్ ఎక్స్పోజ్ చేయాలి అనుకుంటే తర్వాత ఎక్స్పోజ్ బటన్ ప్రెస్ చేయాలి అని తర్వాత పర్సన్కి సీక్రెట్ యొక్క కీవర్డ్ స్క్రీన్ పైన వస్తుంది. ఇక అతను తన బిగ్ సీక్రెట్ రివీల్ చేయాలి. వరల్డ్ దగ్గర సీక్రెట్ రివీల్ అవుతూ ఇక ఆ ఇన్మెట్ అట్ రిస్క్ అయిపోతాడు. రిటర్న్గా ఖర్చా పానీ కోసం 20K వస్తుంది. మీరు గ్రూప్గా ఆడగలరు కానీ విన్ అవ్వలేరు. ఇక ఎవరి సీక్రెట్ అదే ఎవరి పెన్ డ్రైవ్ దొరుకుతుందో అది నేను డిసైడ్ చేస్తా. ఇక వరుణ్ పెన్ డ్రైవ్స్ తీసుకొస్తాడు, ఆ ట్రేలో అది జైలర్కి ఇస్తాడనమాట. ఇప్పుడు జైలర్ పెన్ డ్రైవ్స్ని ఇస్తాడు. రామ్కి యోగేష్ది ఇస్తాడు, శివాగ్నికి శిల్పది. యోగేష్ అని పిలిచి బయట డోర్ దొరుకుతుంది అని ఫన్ చేస్తారు. ఇప్పుడు ప్యామ్ పెన్ డ్రైవ్ ఇస్తారు యోగేష్కి, హర్షద్కి రామ్ సీక్రెట్, చమోలాకి వరుణ్ది, ప్యామ్కి శివాగ్నిది, నెక్స్ట్ వరుణ్కి హర్షద్ది, శ్రేయాకి చమోలాది సీక్రెట్, శిల్పకి చౌదరి సీక్రెట్, చౌదరికి శ్రేయ సీక్రెట్. ఇంకా మీరు డెసిషన్ తీసుకోండి, నేను వెళ్తా ఎనీవే అని డైలాగ్ చెప్తుంటే వరుణ్ చెప్పేస్తాడు. అది కూడా ఫన్గా ఉంటుందన్నమాట. ఓకే నేను వెళ్తున్నాను అని.
అంతే. యోగేష్ వస్తున్నావా అని ఫోన్ చేస్తారు జైలర్ కూడా. నెక్స్ట్ శ్రేయ వెళ్ళి చౌదరిని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తుంది. చౌదరి అంటుంది శిల్ప నుంచి కన్ఫర్మేషన్ కావాలి అంటుంది. నెక్స్ట్ చమోలా శ్రేయని అడుగుతుంది అనమాట. ఫస్ట్ నేను చెయ్యను అంటుంది. నెక్స్ట్ రామ్ హర్షద్కి చెప్తాడు నీ గేమ్ నువ్వు ఆడు అని. నెక్స్ట్ యోగేష్కి రామ్ చెప్తాడు నీ పెన్ డ్రైవ్ నేను వెయ్యను అని. నెక్స్ట్ శివాగ్ని దగ్గరికి వచ్చి శిల్ప కోసం శ్రేయ మాట్లాడుతుంది, బట్ కన్విన్స్ అవ్వరు. ఇప్పుడు ఫస్ట్ బజర్ వస్తుంది. హర్షద్ వెళ్ళి రామ్ సీక్రెట్ పెన్ డ్రైవ్ వేసి ఎక్స్పోజ్ పైన క్లిక్ చేస్తాడు. తర్వాత కీవర్డ్ ఫాదర్ అని వస్తుంది. ఇక రామ్ చెప్తారు సీక్రెట్ వాళ్ళ నాన్నకి హెల్ప్ చేశాడంట చనిపోవడంలో. ఇన్మేట్స్ అందరూ కామ్గా వింటూ ఉంటారు. ఇక రామ్ మాట్లాడుతూ వాళ్ళ ఫాదర్కి క్యాన్సర్ అంట, 63 years ఏజ్ అంట, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, 18 sessions కీమోథెరపీ జరిగిందంట. తర్వాత ఆల్మోస్ట్ తగ్గింది, తను బాగా రికవర్ అయ్యారు, 73 years బతికారు, ఒక మంచి జీవితం. అప్పుడు అయితే క్యాన్సర్ రిటర్న్ వచ్చిందో అప్పుడు ఆయనతో డాక్టర్స్ చెప్పారు ఇది బాధాకరం కానీ 10 years ముందు గుడ్ రిజల్ట్స్ ఉండే, సో మళ్ళీ చేద్దాం, అలా హోప్ ఫర్ ద బెస్ట్ అనేసి నేను ఎప్పుడూ నా ఫాదర్తో ఛాలెంజ్ చేస్తూనే ఉన్నా. మా ఫాదర్ వెరీ రిచ్ మ్యాన్, బిగ్ మ్యాన్, కానీ నేను ఎప్పుడూ నా ఓన్ లైఫ్లో బ్రతుకుతూ ఉన్నా. నేను సపరేట్ అయ్యా, యాక్టర్ కూడా అయ్యా. నేను ఆయన కంపెనీకి కూడా పోలేదు. నాకు నా ఫాదర్కి ఎప్పుడు ఫైట్స్ ఉండేవి, మిగతా ఫ్యామిలీ ఉన్నట్లు నేను లేను. నేను నా లైఫ్ని ఓన్గా జీవించా. ఎప్పుడైతే ఆయన క్యాన్సర్ రిటర్న్ వచ్చిందో అప్పుడు ఆయన సింగపూర్లో ఉన్నారు, అది కోవిడ్ టైం, అంతా లాక్డౌన్లో ఉన్నారు. ఆయన గౌతమికి కాల్ చేసి నాతో మాట్లాడాలి అని చెప్పారు. నేను ఫోన్ తీసుకొని మాట్లాడాను, అదే మేమిద్దరం మాట్లాడాము అని చెప్తారనమాట. ఆయన డిసైడ్ చేసుకున్నారు ఇక ఫైట్ చెయ్యలేను అని. ఆయన డిసైడ్ చేసుకున్నారు నేను వెళ్ళిపోతా అని. బట్ సింగిల్గా ఇది అంతా చేయటానికి భయపడ్డారు. ఇక ఎవరికి తెలియకూడదు అని అనుకున్నారు. కొన్ని రీజన్స్ వల్ల ఆయనకి అనిపించింది నేను కావాలి అని, నేను అవసరం అని అనిపించింది ఆయనకి. పాయింట్ బ్లాంక్లో చెప్పారు నాకు హెల్ప్ చేస్తావా చనిపోవడంలో. ఆబ్వియస్గా నా రియాక్షన్ కూడా మీలాగే ఉండే, కానీ ఆయన నన్ను కన్విన్స్ చేశారు. ఇప్పుడు నేను హెల్ప్ చేయకుంటే ఆయన సింగిల్గానే చనిపోతారు. సో నాకు చాయిస్ ఇవ్వలేదు ఆయన. నాతో డీల్ చేసుకున్నారు ఎవరికి చెప్పకూడదు అని, కండిషన్ పెట్టారు. నువ్వు నన్ను సింగిల్గా వదలకూడదు, నన్ను ఐసీయూలో వెళ్తే నువ్వు కూడా పక్కన ఉండాలి అని చెప్తారు. మేము హాస్పిటల్లో అడ్మిట్ చేశాము, ఎవరికి తెలీదు, ట్రీట్మెంట్ కూడా జరగదు. అమ్మకి సిస్టర్కి ఆయనకి ఏం కావాలి అంటే జస్ట్ ఆయన హ్యాండ్ని పట్టుకోవాలి. ఆయన వెళ్ళిపోయే టయానికి నేను హెల్ప్ చేశా వెళ్ళటానికి, నేను ప్రామిస్ చేశా నేను చేస్తా అని. నాకు తెలియదు నేను అంత స్ట్రాంగ్ ఉంటానా అని, కానీ ఆయనకి తెలుసు రామ్ చేయగలడు అని. ఆయన భయపడ్డారు అలోన్గా ఉండడం. ఇది ఎవరికి అయినా తెలిస్తే వాళ్ళు అలో చెయ్యరు ఇలా చేయటానికి. ఆయన చెప్పారు ఎవరు ఏడవకూడదు నా ఫ్యూనరల్ దగ్గర అని. అమ్మ సిస్టర్ నాతో ఇప్పటికి కూడా మాట్లాడరు, ఇప్పటికే 5 ఏళ్ళు అయిపోయింది. ఇది ఒక బెస్ట్ థింగ్ ఒక కొడుకు వాళ్ళ నాన్న కోసం చేసింది. ఎందుకు అంటే అందరూ కింగ్లా బ్రతుకుతారు, కానీ ఆయన చనిపోవడం కూడా కింగ్లా వెళ్ళారు. ఆయన వల్ల నేను నా స్ట్రెంగ్స్ని చూసా, డెత్ కూడా చూసా ఎంత క్లోజ్గా. డెత్ అంటే నాకు భయం లేదు, నేను నేర్చుకున్న ఎలా బ్రతకాలో ఆయన చనిపోయాక. డెత్ని అంత క్లోజ్గా చూసా కదా. మీరు డెత్కి భయపడుతున్నారు అంటే మీరు బ్రతకడం లేదు అని చెప్పి ఇది నా సీక్రెట్ అని రామ్ చెప్తారు. వెరీ వెరీ ఎమోషనల్ సీక్రెట్ అబ్బా రామ్ది. అందరూ హక్ ఇచ్చి కన్సోల్ చేస్తారు. హర్షద్ వాళ్ళ అమ్మ గురించి చెప్పి రామ్తో షేర్ చేసుకుంటారు. నెక్స్ట్ రామ్ అట్ రిస్క్ అవుతారు. ఖర్చాపానీలకి 20K వస్తుంది. అపూర్వతో తన బాధ చెప్పుకొని ఏడుస్తాడు హర్షద్. నెక్స్ట్ వరుణ్ కూడా ఎమోషనల్ అవుతాడు. వాళ్ళ అంకుల్ సఫర్ అయ్యారంట క్యాన్సర్తో.
అది చెప్తూ ఏడుస్తాడు. యోగేష్ కూడా ఎమోషనల్ అవుతాడు వరుణ్ని చూసి. నెక్స్ట్ పక్కకు వెళ్ళి ఆకాంక్ష చౌదరితో యోగేష్ చెప్తాడు, నేను బయటికి వెళ్ళినప్పుడు వరుణ్ గ్రాండ్ ఫాదర్ వెళ్ళినట్టు రీల్ చూసా, అది చెప్పి గేమ్ పాడు చెయ్యను అనేసి అంటాడు. చౌదరి కూడా వద్దు వద్దు చెప్పక అంటుంది. నెక్స్ట్ స్క్రీన్లో ఫుడ్ ఆర్డర్ కోసం వస్తుందన్నమాట. నెక్స్ట్ ఆర్డర్ పెట్టుకుంటారు కానీ వరుణ్ వద్దు అంటాడు, తినలేరు పాపం ఆ బాధలో ఉంటాడు. నెక్స్ట్ రామ్ వరుణ్తో ధైర్యం చెప్తూ ఉంటాడు, అలాగే తన వైఫ్కి తెలియదు ఈ సీక్రెట్ అని చెప్తాడు. నెక్స్ట్ లైట్స్ ఆఫ్ అవుతాయి. ఇక అందరూ డిస్కషన్ పెడతారు, అందరూ అడ్రస్కి వచ్చేయండి, ఏమవుతుంది లాస్ట్ వీకే కదా చూసుకుందాం అన్నట్లు. అది వేస్ట్ డిస్కషన్లా అనిపించింది నాకైతే. నెక్స్ట్ శ్రేయ, చమోలా, శిల్ప, అపూర్వ, ప్యామ్ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. శ్రేయ అంటుంది, నేను ఫస్ట్ వెళ్తా ఎక్స్పోజ్ ప్రెస్ చేస్తాను, నాకు రిలేషన్ ఏం లేదు నీతో అనేసి చమోలా గురించి అంటుంది. నెక్స్ట్ చమోలా వాళ్ళు ప్లాన్ చేసి పెన్ డ్రైవ్స్ దొంగలిస్తారు. లాస్ట్కి అది శ్రేయ కనిపెడుతుంది అనమాట, పెన్ డ్రైవ్స్ దొంగలించడం వాళ్ళు చేశారు అనేసి. యోగేష్ పెన్ డ్రైవ్ తీసుకుంటారు వాళ్ళు. తర్వాత రామ్ కూర్చొని ఉంటాడు సోఫాలో. అప్పుడు చమోలా వచ్చి వాళ్ళ ప్లాన్ చెప్తుంది. దాంతో ఇక రామ్ కూడా ఓకే అంటారు. నెక్స్ట్ బజర్ వస్తుంది, అందరూ లేస్తారు, డిజిటల్ అటెండెన్స్ తీసుకుంటారు. ప్యామ్, చమోలా, శ్రేయ గురించి మాట్లాడతారు. నా థర్డ్ సీక్రెట్ బయటికి వస్తే బయట వాళ్ళకి ఆన్సర్ చేయాలి అని అంటుంది చమోలా. నెక్స్ట్ బజర్ వస్తుంది కానీ ఎవరు పెన్ డ్రైవ్ పెట్టరు. నెక్స్ట్ యోగేష్ ప్యామ్ పెన్ డ్రైవ్ని సెర్చ్ చేస్తూ ఉంటాడు. ఇక పెన్ డ్రైవ్ పెడితే టైం అయిపోతుంది. నెక్స్ట్ రామ్ వచ్చి అందరినీ అడుగుతారు పెన్ డ్రైవ్ దొరికిందా అని. ఇక నెక్స్ట్ శ్రేయ అందరితో ఫైట్ చేసి నేను వెళ్తున్నా నెక్స్ట్ అని. నెక్స్ట్ యోగేష్కి ప్లాన్ చెప్తారు రామ్, చమోలా. నెక్స్ట్ యోగేష్ ప్యామ్తో అంటాడు, నీ బ్యాండ్ తీసుకున్నావా అనేసి. ఫైట్ అవుతుంది స్లోగా. నెక్స్ట్ బజర్ వస్తుంది పెన్ డ్రైవ్ వేయటానికి. అప్పుడు శివాగ్ని వెళ్ళి శిల్ప పెన్ డ్రైవ్ వేస్తుంది. నెక్స్ట్ హర్షద్ వాష్రూమ్లో స్నానం చేస్తూ ఉంటాడు అనమాట. కోపంగా మాట్లాడుతూ బయటికి వస్తాడు. ఆల్రెడీ చెప్పేసి వెళ్ళాడంట శివాగ్నికి, కానీ ఆ అమ్మాయి మధ్యలో పిలిచేసరికి కోపం వచ్చింది సార్కి. నెక్స్ట్ శిల్పకి కీవర్డ్ కడ్జత్ అని వస్తుందన్నమాట. ఇక స్టార్ట్ చేస్తుంది తన సీక్రెట్ చెప్పడానికి. అందరూ ఫ్యామిలీ ఫ్యామిలీ అంటున్నారు కానీ కొంతమందికి ఫ్యామిలీనే ఉండదు, కానీ నా దగ్గర ఫ్యామిలీ ఉన్నా కూడా అనాథని. ఇది నేను సింపతి కోసం చెప్పట్లేదు. 3 years అయింది నా షోల్డర్ సర్జరీ అయింది. నా బ్రదర్ వాళ్ళ వైఫ్ మాటలు విని, మా అమ్మ మా బ్రదర్ మాటలు విని వాళ్ళ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయ్యి 5th day సర్జరీ అయ్యాక నన్ను నా ఇంటి నుంచి బయటికి పంపించారు. మీరు అడగచ్చు, వాళ్ళు నిజంగానే అంత బ్యాడా, నిన్ను ఇంటి నుంచి పంపించేంతగా సిచ్యువేషన్స్ అలా వచ్చాయి. వాళ్ళకి తెలుసు నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ అని. నైట్ 11కి ఇంటిని వదిలేసి వెళ్ళిపోయా. నన్ను నా అమ్మ కూడా ఆపలేదు. ఎందుకు అంటే బ్రదర్ బ్రెయిన్ వాష్ చేశాడు కదా. నేను హర్ష్తో రిలేట్ అవుతున్నా, ఎందుకంటే చెప్పా నువ్వు యూస్ అయిపోతున్నావు. ఎప్పుడైతే నువ్వు అవైలబుల్ ఉంటావో జనాలకి, అప్పుడు వాళ్ళు నిన్ను యూస్ చేసుకుంటారు. నువ్వు డోర్మ్యాట్లా అయిపోతావు. నా ఫ్యామిలీలో నేను డోర్మెట్ లాగా. ముంబై వెళ్తున్నా, నేను హోటల్లో చెక్ ఇన్ చేస్తా, వాళ్ళు అంటారు మీరు ఇక్కడే ఉంటారా అని. నేను అబద్ధాలు చెప్తూ ఉంటా. అవును నా ఇంట్లో గెస్ట్లు ఉన్నారు, ఇప్పుడు నాకు ప్రైవసీ కావాలి అని ఇక్కడికి వచ్చా అని చెప్తా. నేను నా లైఫ్లో ఇంకా వాళ్ళతో మాట్లాడను, నాకు వీళ్ళతో రిలేషన్ లేదు అని డిసైడ్ చేసుకున్నా. నన్ను అడిగారు ఈ షో ఎందుకు చేస్తున్నావు అని. నేను ఇంటిని బిల్డ్ చేసుకోవాలి అని కాదు, నాకు షెల్టర్ హోమ్ కావాలి, అందుకే ఈ షో చేస్తున్నా. నాకు సింపతి వద్దు. నేను ఇదే నా పాయింట్ ఏంటి అంటే, జనాలు డిప్రెషన్లోకి వెళ్తారు, బాధపడతారు ఫ్యామిలీ లేకుంటే, కానీ ఫ్యామిలీస్ ఉన్నవాళ్ళు ఇలా ఉంటున్నారు. నేను ఇప్పటి వరకు ఏం చేసా ఫ్యామిలీకి తెలుసు, నా చుట్టూ ఉన్న వాళ్ళకి తెలుసు.
థ్యాంక్ యూ అని చెప్పి వాష్రూమ్లోకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ అందరూ హగ్ చేసుకొని కామ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ శివాగ్ని హర్షత్తో మాట్లాడుతూ ఉంటుంది. నా తప్పు ఏముంది, అసలు బజర్ వచ్చింది, దానికి నువ్వు అందరి ముందు అలా అరవటం నాకు నచ్చలేదు అని చెప్తుంది. ఇది ఇంకా లవ్ యాంగిల్ లాగా కనిపిస్తుంది నాకైతే. మేబీ తన ఇన్నోసెంట్, ఎక్కువ మాట్లాడదు కదా, క్లోజ్ వాళ్ళతోనే మాట్లాడదు, లైక్ ఇంట్రోవర్ట్ టైప్ అనమాట. ఇరిటేట్ అనిపించింది నాకైతే. బట్ ఓకే. నాకు నెక్స్ట్ చౌదరి వెళ్ళి శిల్పాని హక్ చేసుకొని మ్యాటర్ అడుగుతుంది, కన్సోల్ చేస్తుంది. మంచిగా అనిపించింది నాకైతే. నెక్స్ట్ హర్షత్ శివాగ్ని సార్ట్ అవుట్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. శివాగ్ని హర్షత్ లాస్ట్కి సారీ చెప్పుకుంటారు ఇద్దరు. నెక్స్ట్ ఖర్చు పనికి 26K అవుతుంది అని డిజిటల్లో వస్తుంది. శిల్ప అడ్రస్కి అవుతుంది. డిజిటల్ క్యాంటీన్ ఓపెన్ చేస్తారు. ఈసారి చీజ్ కేక్ ఉంటుంది. ఆర్డర్ పెట్టమని అడుగుతుందన్నమాట శిల్పాని, ప్యామ్, వీళ్ళు శ్రేయ. ఇక 2 చీజ్ కేక్స్ని ఆర్డర్ పెడతారు. ఇక ఫుడ్ వస్తే తింటూ ఉంటారు. 2 చీజ్ కేక్లో ఒకటి యోగేష్కి ఇస్తుంది శిల్ప, నెక్స్ట్ ఇంకొకటి ప్యామ్కి ఇస్తుంది. ఇక శ్రేయాకి కోపం వస్తుంది చౌదరికి ఇచ్చినందుకు. గొప్పదానివి అవ్వాలనుకుంటున్నావా అని ఇద్దరు ఫైట్ చేసుకుంటారు. ఇక్కడ శిల్పాని చూస్తే సాడ్గా అనిపించింది. తను అంతే, ఎవరైనా ఫుడ్ గురించి అడిగితే ఇచ్చిస్తుంది, తనకు కూడా అవసరం లేదనుకుంటుంది. నెక్స్ట్ అపూర్వతో డిస్కస్ పెడుతుంది, తినను అనేసి శ్రేయ. కానీ లాస్ట్కి ఏమో తింటుంది ఒక స్పూను. మరి శిల్పాని ఎందుకు అనడం ఊరికే. తర్వాత నెక్స్ట్ పెన్ డ్రైవ్ పెట్టడానికి టైం వస్తే ఎవరు పెట్టరు, కానీ ఎవరో పెట్టినట్టు చూపిస్తారు, ఫేస్ రివీల్ చేయరు, మనకి చూడాలి నెక్స్ట్ ఏంటి అనేసి.